ఇప్పుడు ఏ విధంగా మంగళ వాయిద్యాల నడుమ స్వామి అతిథుల స్వాగతం పలికాము, ఆ విధంగానే స్వామిని మనం వేద మంత్రాలు పట్టాలి. ఇలా ఆ స్వామిని స్వాగతించండి. ఓ స్వామి, ఓ బంగారు స్వామి, ఇక్కడ కూర్చో, మా కోసం ఈ పసుపులోకి విచ్చేసావు, ఓ మహానుభావ నీవు ఆసీనుడు కవ్వు అని చెప్పి ఒకసారి స్వామిని కూర్చోబెట్టండి. ఓం సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష దేవి సహరాత్మ ఆత్మా హర్షమంతరభోః సమస్తిష్టావిరాజమహే విభస్మాధృమాలాంఛంత మాద్వద్రాక్షమస్రసద వివాద్యో ప్రవాప్రసేహి ధ్రువం విశ్వమదింద్రగత ప్రవాహవర్యయన్న యథహేన సేదయ ధ్రువంధరేణ హృదయః శుభోరాజ విషాదయ మాద్యతిష్టాయ అధికరణ్య అలంక్యకరణ్యపతిః అనేటువంటి సమతా సందేశంతో సనాతన ధర్మ ప్రచారంలో భాగంగా శ్రీ అమ్మఒడి సేవా తరంగిణి దాదాపు 940 పైచిలకు కళ్యాణాలు చేస్తూ సనాతన హిందూ ధర్మ ప్రచారంతో సామాజిక అంశాలు ఒక పన్నుగా, ఆధ్యాత్మికం ఒక పన్నుగా పనిచేస్తూ ఉన్నటువంటి తరుణంలో పన్నివాస కళ్యాణాలు సంకల్పం చేసి అందులో భాగంగా తమ యొక్క ఈ యొక్క ప్రాంతంలో ఈ యొక్క అనపర్తి మండలంలో ఉన్నటువంటి కుతుకులూరులో అభయాంజనేయ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో, మన భక్తాంజనేయ స్వామి వారి యొక్క దివ్య ఆశీస్సులతో మన తిరుమల రెడ్డి గారు మరియు వారి యొక్క బృందము శ్రీనివాస కళ్యాణ నిర్వహణ సమితిగా వారు ఏర్పడి వారి యొక్క సంకల్పంతో ఈనాటి రోజున ఈ యొక్క దివ్యమైన భవ్యమైన కళ్యాణ మహోత్సవ ఘట్టం మనందరము సాంస్కృతిక దివ్యమైనటువంటి కోలాట నృత్యాలతో వేద మంత్రాలతో గ్రామోత్సవాన్ని చేసుకుని అదేవిధంగా గోమాత పూజా మహోత్సవాన్ని పూర్తి చేసుకుని అదేవిధంగా ఇప్పుడు గణపతి పూజకు సంకల్పాన్ని పూనుకొని మనం సిద్ధమయ్యాం. అతిథి దేవోభవ అన్నట్టుగా చక్కగా స్వామి విఘ్నాధిపతి పూజ చేసే సమయంలో ఈనాటి మన విశిష్ట అతిథులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు, మహాలక్ష్మి దంపతులు విచ్చేసి ఉన్నారు. చక్కగా వారు ఈ కళ్యాణానికి విచ్చేసిగా వేద పండితుల నడుమ స్వామి యొక్క శేషవస్త్ర పుష్ప సమర్పణ చేశాం. వారి ద్వారా సనాతన ధర్మం వర్ధిల్లాలి, వారి ద్వారా హిందూ ఆలయాలు మహోన్నతంగా ఎదగాలి అనేటువంటి సంకల్పాన్ని కోరుకొని వారి యొక్క జీవితము, వారి యొక్క కుటుంబము, వారి యొక్క వంశము ఆయురారోగ్య ఐశ్వర్యాలతో కూడి ఉండాలి అని మనందరం ఒక్క మారు మనస్ఫూర్తిగా గుండెల నిండా గోవిందనామం చెప్తాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద, ఆపద్బాంధవ అనాథ రక్షక గోవింద, ఆర్తత్రాణ పరాయణ గోవింద, ఆది వరా